నారీ కోసం నాగ సత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా దామచర్ల నాగ సత్యలతమ్మ ఈరోజు సాయంత్రం ఒంగోలు నగరంలోని 18వ డివిజన్ సిరుకొమ్మపాలెం నందు స్థానిక మహిళలతో కలిసి స్థానిక సమస్యల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిరుకొమ్మపాలెం ప్రజలు మాట్లాడుతూ, మా ఊరికి భగీరథ కెమికల్ ఫ్యాక్టరీ లేకుండా చేయాలని, వాటర్ కలుషితం అవుతున్నాయని, క్యాన్సర్ జబ్బులు కూడా వస్తున్నాయని, మంచినీళ్ళు గ్రామానికి సరిగ్గా రావడం లేదని, 5 రోజులకు ఒకసారి వస్తున్నాయని, మా గ్రామానికి స్కూల్ కూడా లేదని, డ్రైనేజీ కాలువలు కార్పొరేషన్ వారు క్లీన్ చేయడం లేదని, రాష్ట్రంలో పిల్లలకి ఉద్యోగాలు లేవని, కంపెనీలు ఫ్యాక్టరీలు లేవని, పక్క రాష్ట్రాలకు పోవాల్సి వస్తుందని, నిత్యావసర సరుకులు కరెంటు బిల్లులు అన్నీ పెరిగాయని, ఈసారి మాత్రం మా ఓటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కి, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడుని గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి నాగసత్యలతమ్మ మాట్లాడుతూ, ఇంకా 2 నెలలు మాత్రమే ఎలక్షన్లు రాబోతున్నాయని, వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేమని, మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ గ్రామానికి దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 90% పనులు చేశామని, ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ మిగిలిన పనులు కూడా చేసి పెడతామని హామీ ఇచ్చారు. అయితే మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడికి వచ్చాం, మీటింగ్ చెప్పుకున్నాం, వెళ్ళిపోయాం అనేది కాకుండా, మనం 2014 నుంచి 19 వరకు మనం ప్రభుత్వాన్ని చూసాం, మన నాయకుడి పరిపాలన చూసాం. తర్వాత 5 సంవత్సరాల పరిపాలన కూడా మనం చూసాం. మనం ఈ పార్టీకే ఓటు ఎందుకు వేయాలి, ఎందుకు వేయకూడదు, వాళ్ళు చెప్తే వేయటం కాదు, ఎందుకు కావాలి అనేది ఒకసారి మీరు చూసినట్లయితే, మన భవిష్యత్తులో ఫస్ట్ మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ, మంచి వాటరు, మంచి బాగుపడుతుంది. ఆ పక్క ఉన్నటువంటి 4 కుటుంబాలు కూడా బాగుపడతాయి. అలా కాకుండా ఏదో 10,000 ఇచ్చి కోటా బియ్యంతో మనం జీవించినట్లయితే, మన తాత అవే తిన్నాడు, కోటా బియ్యమే తింటున్నాడు, మాకు అదే పెట్టేటట్టున్నారు. మన జీవితంలో ఏ మార్పు వచ్చిందని, ఉద్యోగం వచ్చిందంటే మన కుటుంబాన్ని మొత్తాన్ని బాగు చేస్తాను. అలా విజన్ నుండి ఉద్యోగ కల్పన చేసినటువంటి ఆర్థికంగా ఎదిగినప్పుడు మనసు ప్రశాంతపడుతుంది, గొడవలు తక్కువగా ఉంటాయి, పీస్ఫుల్ లైఫ్ని మనం ఆస్వాదించగలం. దానికి అనుగుణంగానే 5 సంవత్సరాల్లో ఎన్ని కంపెనీలు తెచ్చాడు మీకు తెలుసో తెలీదు. ఒక కియా కంపెనీ మన రాష్ట్రానికి వస్తే, మన రాష్ట్రానికి 28,600 కోట్లు ఫర్ ఇయర్ ఇన్కమ్ ఇన్ అవర్ స్టేట్. అలాంటి కంపెనీలు ఈ 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా తీసుకురాలా. మరి మీకు ఉద్యోగం ఎలా కల్పిస్తారు? వాళ్ళు కల్పించే ఉద్యోగాలు ఏంటంటే బతకలేని చాలని జీతాలు, వాలంటీర్ ఉద్యోగాలు. మనం వాళ్ళని విమర్శించడం కాదు, మన బాబు అయినా మన చుట్టాలైనా ఆ ఉద్యోగం చేస్తే తృప్తిగా అన్నం తినగలమా 5,000తో? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చూడండి, మన ఊర్లో 100 మంది ఉన్నారు. అందులో ఇక్కడ మన సరౌండింగ్స్ చూస్తే నాకు 10 మంది కూడా కనిపించాల. ఇందాక అడిగాను, బ్యాక్ కూర్చొని వీళ్ళంతా ఇంజనీరింగ్ చదువుతున్నారా అని అడిగాను. మీకు ఏం కావాలని అడిగాను. అడిగితే కోటా బియ్యం 10,000, 5,000 పథకాలు అడుగుతున్నాడా? ఆ యూత్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మాకు 50,000 రూపాయలు సంపాదించే ఉద్యోగం వస్తే ఈ 5,000 ఇచ్చే పథకాలు మాకు అవసరమే లేదన్నారు. 50,000 వస్తే మీ కుటుంబాన్ని మొత్తాన్ని పోషిస్తాడు. అది ఒక్కడే గమనించండి. మన జీవన విధానాన్ని మార్చే నాయకుడు మాత్రమే కావాలి. అలా కాకుండా ఆర్థికంగా ఎదిగితే దళితులైన పేద వర్గాలు అధికారం వైపు చూస్తారని ఈ నాయకులు ఆర్థికంగా ఎదగనివ్వరు. అది బాగా ఆలోచించండి. ఇవాళ ఒకసారి మీరు పులివెందుల కడప కూడా తీసుకోండి, ఇప్పటికీ పలావ్ ప్యాకెట్ కోసం ఎదురు చూసే జీవితాలే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి సీఎంలుగా ఉన్నటువంటి కుటుంబాలు ఆ కాన్స్టిట్యున్సీని ఎలా అభివృద్ధి చేయాలి? వాళ్ళు ఆర్థికంగా ఎదిగి ఉండాలి. ఇప్పుడు మీరు కుప్పం తీసుకోండి, స్పెషల్ టెక్నాలజీస్ తోటి ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎదగలేదు. ఎదిగితే మనల్ని అధికారం వైపు చూస్తారు, ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఎదగకుండా 10,000 ఇస్తాం, మీరు హాయిగా తింటింట్లో పడుకోండి, సోమరిపోతులు అవ్వండి. ఇదే నేర్పినటువంటి స్ట్రాటజీ మీరు ఎప్పటి నుంచైనా చూడండి. కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, వైసీపీ గవర్నమెంట్ అయినా, వాళ్ళు ఇచ్చేది ఒక్కటే, చిన్న డబ్బులు ఇస్తాం, మీరేం పని చేయొద్దు. మనం కష్టపడితే బాగా మంచి ఉద్యోగాలు వస్తే మన కుటుంబాలని బాగుపడతాయి అనేది ఒకటి ఆలోచించండి. ఆ మార్పు ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా ఉందా? ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఒక్క కంపెనీ తెచ్చారా?
ఏమి తీసుకురాల. 18 కంపెనీలు చంద్రబాబు గారి టైంలో, లోకేష్ గారి టైంలో మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఆనందంగా మన ఊరి ఆడపిల్లలు కూడా విజయవాడలో ఉద్యోగం చేశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. 18 కంపెనీలు చేస్తే కేసు పెడుతున్నారు, లోన్ వేస్తున్నారు. అంటే యూత్లో కూడా ఒక భయం కాదు మనకు కావాల్సింది, భక్తితో చేసేటటువంటి పరిపాలన మనకు కావాలి. మీరు ప్రశ్నలు వేస్తే ఎక్కువ సమాధానాలు ఇవ్వడానికి మేడం గారు రెడీగా ఉన్నారు. అది మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మెయిన్ డిఫరెన్స్ని మాత్రం ఆలోచించండి. ఆ నాయకుడు ఈ నాయకుడు, ఆ నాయకుడు ఏ కంపెనీలు తేలా, ఈయన అన్ని ఉద్యోగాలు తెస్తే 18 కంపెనీలు వెళ్ళిపోయినాయి. 10 సంవత్సరాల తర్వాత 1 లక్ష అప్పు ఉందరా అంటే ఎవడు చేయమన్నాడు రా అంటాడు. ఆ తేడాన్ని గమనించండి. అప్పులు తెచ్చే బెల్లాలు కాదు, జీవితం ముందుకు సాగేటటువంటి మాత్రమే. ముందు మన ఊర్లో కనీసం రోడ్లన్నా ఉన్నాయా? మీరు ఉన్నారు కదా 2014 ముందు దామరచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే కాకముందు మన ఊరు ఎలా ఉందో ఒకసారి మీరందరూ చూసుంటారు. ఈ రోడ్లు, ఈ కాలువలన్నీ ఎవరి టైంలో వచ్చినాయండి? మీరు చెప్పండి, ఎవరి టైంలో వచ్చినాయి? జనార్దన్ గారి టైంలోనే వచ్చింది. 2014లో జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాతే మన గ్రామంలో రోడ్లు కానీ, కాలువలు కానీ, అలాగే ప్రతి ఒక్క పని మన గ్రామంలో జరిగిందంటే అది కేవలం దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలోనే. అది వరకు ముందు కూడా ఒక అతను చాలాసార్లు గెలిచాడు, కానీ అతను ఏం చేయలే, మీకు తెలుసు. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా ఏమన్నా ఒక పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఏమైనా జరిగిందా పని? మన గ్రామంలో ఏమైనా జరిగిందా? ఒక అభివృద్ధి కార్యక్రమం ఏమైనా జరిగిందా? కేవలం జనార్దన్ గారి టైంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం తప్పితే అంతకు ముందు జరగల, తర్వాత జరగల. అది మీరందరూ గుర్తుపెట్టుకోండి. మన జనార్దన్ గారి టైంలోనే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే 200 ఉన్న పింఛను 2000 చేశారు. అది అందరూ తెలుసు కదా. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ 2000 కాస్త 3000 అన్నారు. అది ఎప్పటికి ఇచ్చారో మీకు తెలుసు. రేపు మరలా మన గవర్నమెంట్ అనేది అన్ని సర్వేలు చెబుతున్నాయి, కన్ఫామ్ గా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. దామచర్ల జనార్దన్ గారు కూడా ఒంగోలు 50,000 మెజార్టీతో గెలుస్తున్నారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. గట్టిగా కలుసుకోవడండి. రేపు రాగానే 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. మీరందరూ కష్టపడండి. మన ఊరు ప్రతిసారి ఎంతో కొంత మైనస్ అవుతుంది. మనకి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మన ఊరు నుంచి అన్ని ఊర్లో మెజార్టీ వస్తుంది. మన ఊర్లో మెజార్టీ ప్రతిసారి తగ్గుతుంది. ఈసారి మన ఊరు నుంచి భారీ మెజార్టీ జనార్దన్ గారికి ఇచ్చి మరలా మన ఊర్లో పెండింగ్ ఉన్న పనులన్నీ మనం జనార్దన్ గారిని అడిగి పూర్తి చేసుకున్నాము. దానికి మీరందరూ సిద్ధమా అని అడుగుతున్నా. వేస్తారా ఈసారి? మన గ్రామంలో జనార్దన్ గారికి ఈసారి మీరందరూ గట్టిగా కష్టపడి గట్టిగా మెజార్టీ ఇవ్వండి. ఏ పని కావాలన్నా ఈసారి జనార్దన్ గారిని మనం అందరం కలిసి పోయి అడిగి, మనకి ఈ పని కావాలని పోయి అడిగితే తప్పకుండా చేసే వ్యక్తి, ఏ టైంనైనా ఎప్పుడైనా మనం ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే ఒకే ఒక్క వ్యక్తి ఒంగోలు ఎవరన్నా ఉన్నారంటే అది దామచర్ల జనార్దన్ గారే. అలాంటి మంచి వ్యక్తిని మనం గెలిపించుకున్నాం, మన ఊరిని డెవలప్ చేసుకున్నాము. ఈ సభకు వచ్చేసిన మేడం గారు, అందరూ మేడం గారి యొక్క మాటలు వినడానికి వచ్చినాము. చిరుకుపాలెం వాసులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన సమస్యలు ఏమున్నాయి అందరికీ తెలుసు. నా యొక్క పల్లెలో ఏం అభివృద్ధి చెందింది, ఏం అభివృద్ధి చేశారు మరి నాయకులు అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మరి అందరికీ తెలుసు జనార్దన్ గారు సార్ హయాంలో మనకి ఎంత అభివృద్ధి జరిగిందో అనేది. ఈ 4 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారో, నిద్రపోతున్నారో, మేల్కొని ఉన్నారో తెలియట్లేదు. మరి మన అన్నీ ఎక్కడెక్కడ పనులన్నీ నిలిచిపోయి ఉన్నాయి. కాబట్టి మేడం గారి యొక్క మిమ్మల్ని అందరినీ గౌరవించి మేడం గారి ఈ టైంలో మన దగ్గరికి రావటం ఎంతో సంతోషకరమైన విషయం. కాబట్టి మన సమస్యలు, మన బాధలు, మనకి ఏ అభివృద్ధి జరగలేదు మరి అందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ చూసి ఈసారి మనము జనార్దన్ గారిని గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి మన యొక్క ఊరికి అభివృద్ధి చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. మరి మా విషయంకి వచ్చేసరికి నేనైతే చాలా బాధపడ్డాను. ఈ 4 సంవత్సరాలు నరకం అంటే ఏంటో చూశాను. ఎందుకంటే చెప్పనా, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండు నన్ను వెంటాడుతూ ఉన్నారు.
నాయకులు. మరి ఎందుకు అంటే కేవలం నేను ఒక పార్టీకి సంబంధమైన మనిషిని అని మాత్రమే. కానీ వాస్తవంగా నేను ప్రతి విషయము సార్తో ప్రతిరోజు ఫోన్ చేసి చెప్పుకునేదాన్ని. సార్ ఇదిగో ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా స్టేషన్కి వెళ్ళాను, నా మీద అయితే 6 కేసులు పెట్టారు, నేను టీడీపీ పార్టీ అమ్మాయినని. మరి అన్నిటికీ ఎదుర్కొంటూనే ఉన్నాను. అయితే సార్తో ప్రతిరోజు నేను మాట్లాడుతూ ఉండేదాన్ని. సార్ ఈ విధంగా చేస్తున్నారు, ఈరోజు స్టేషన్కి పిలిచారు సార్, ఈ విధంగా అంటున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారు సార్ అంటే సార్ ఏమన్నా ప్రతి నిమిషము నాకు ధైర్యాన్ని ఇస్తూ, అమ్మా ఇంకా కొన్ని రోజులు మాత్రమే, ఈసారి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి మనకి న్యాయం చేస్తారు, కాబట్టి మనకంత న్యాయం జరిగిద్ది, మీరు అధైర్యపడవద్దు అని చెప్పి నాకు వెన్నంటి ప్రతి నిమిషము నాతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఈరోజు వరకు ఆ యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. కానీ ఒక పార్టీ అనేది కాదు అనేది నేను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అర్థం కాలేదు. కేవలం నన్ను నా మీద పేపర్కే వేశారు, సార్ పేరు నా పేరు కలిపే వేశారు, చాలా పేపర్లో వచ్చింది. కానీ ఎందుకని చేశారో ఈ విధంగా అంటే కేవలం ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని, మరి ఈ పార్టీ చేసింది ఏంటో నాకు అర్థం కావట్లేదు, మరి మేము చేయలేదేందో అర్థం కాలేదు నాకైతే. కాబట్టి మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనము ఈ యొక్క చెరుకుపల్లెం గ్రామంలో ఈ విధంగా కూర్చోవడం, మన మేడం గారు మన మధ్యకి ఈ విధంగా రావడం ఈ టైంలో చాలా సంతోషకరంగా ఉంది. మరి మన బాధలు, మనకి ఈ ఊర్లో ఏ అభివృద్ధి చెందలేదు, ఎవరెవరికి పెన్షన్లు వస్తున్నాయో రావట్లేదో, మరి కొన్ని ఓట్లు కూడా తీసేశారు. ఇవన్నీ మీకు తెలిసి ఉన్నాయి. అవన్నీ కలిసి మీరు మేడం గారితో మాట్లాడితే మేడం గారు మీకు ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తారు. మరి ఈసారి మనం 2024 ఓట్లలో మనం గెలిస్తే జనార్దన్ గారు, మేడం గారు అందరు కలిసి మన ఊరికి వచ్చి మనందరితోటి కలిసి సంతోషంగా మన కార్యక్రమాలన్నీ చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వరకు అందరూ చెప్పారు ఇప్పుడున్న సమస్యలు ఏంటి మీ ఊరి గురించి అని. ముందుగా నేను చెప్పే కంటే కూడా ఒక్కసారి మిమ్మల్ని అందరూ అడుగుతున్నానమ్మా. ఇప్పుడు కూడా మీరు ఉన్నారు కదా, చూసారు కదా 2014 నుంచి 19 వరకు జనార్దన్ గారు ఏం చేశారు, 19 నుంచి 24 వరకు మీ ఊరికి ఏం జరిగిందో ఒక్కసారి చెప్పండి అమ్మా. ఎవరైనా 19 to 24 ఎవరైనా ఏదైనా రోడ్లు కానీ ఏదైనా అభివృద్ధి కానీ మీ ఊరిలో ఏమైనా జరిగిందా? ఏమీ లేదు కదా. అదే 14 నుంచి 19 వరకు రోడ్లు వేయటం, డ్రైనేజ్ కట్టడానికి జరిగిందా లేదా? బాత్రూమ్లు కట్టించడం కానీ, మంచినీళ్ళ సంగతి కాదమ్మా. 2014 నుంచి 19లో ఉన్నప్పుడు మంచినీళ్ళు వచ్చినాయి బానే, మరి ఇప్పుడు ఎలా వస్తున్నాయి? బానే వస్తున్నాయి నీళ్లు, ఎందుకు రావట్లా? ఏమో అంటే కాదమ్మా, అదే ఏంటి ఎందువల్ల? ప్రభుత్వం అట్టుంది మేడం. నాయకుడు ఉంటేనే కదమ్మా అభివృద్ధి జరిగేది. అదే పని చేసే నాయకుడు లేకపోతే ఏమవుతుంది పరిస్థితి? అంటే ఏం పైన ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్తుంది, సంక్షేమ పథకాలు చేసాం, అభివృద్ధి చేసాం. ఏ విధంగా అభివృద్ధి, ఏ విధంగా సంక్షేమ పథకాలు చేశారు? ఇంటికి ఒక ఉద్యోగం అంటే కంపెనీలు వస్తాయి కదా ఉద్యోగం ఇవ్వటానికి. అసలు అంటే మేము అభివృద్ధి చేస్తున్నాము, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. ఏంటది దానివల్ల? అంటే ఇంటికి ఎవరికో బటన్ నొక్కే ఏదో ఒకటి 15,000 10,000 ఇచ్చాం, అయిపోయింది అంతే. అంటే 15,000 మనం అభివృద్ధి చెందేస్తామా? జీవితం అయిపోద్దే చెప్పండి. ఒకసారి మీలాంటి యూత్ ఉన్నారు, ఏం చదువుతున్నావమ్మా? అంత సెకండ్ ఇయరేనా? ఇప్పుడున్న మన పరిస్థితిని బట్టి చూస్తుంటే, ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి చూస్తే, ఇప్పుడే మీకు తెలుసు, మీ ఫ్రెండ్స్ లో మీ సీనియర్స్ ఎవరన్నా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఖాళీ లేకుండా తిరుగుతున్నారు. అవునా? సర్చింగ్ అంటే ఇదే గవర్నమెంట్ ఎలా ఉంటే సర్చింగ్ లోనే ఉంటారు. అవునా? ఫ్రమ్ 3 years. ఒకటి ఏంటంటే మెయిన్ మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే, పథకాలు ఇంకా చాలా మందిలో అక్కడక్కడ కొంచెం భయం ఏంటంటే, మేము ధైర్యంగా బయటకు వస్తే మా పథకాలు పోతాయని చెప్పి
ఏ వాలంటరీ వచ్చో మా పేర్లు తీసేస్తారు, లేకపోతే మాకు వచ్చే పోయాయని చెప్పని చాలా మంది భయపడుతున్నారు. ఒక్కటి ఆలోచించండి మా ప్రతి ఒక్కళ్ళు, ఏ గవర్నమెంట్ వచ్చినా పథకాలు వస్తున్నాయి, కానీ దాని పేర్లు మారుస్తున్నారు అంతే. రామారావు గారు ఉన్నప్పుడు పథకాలు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పథకాలు ఇచ్చారు, బాబు గారు ఉన్నప్పుడు పథకాలు వచ్చినాయి, ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు పథకాలు వస్తున్నాయి, రేపు మళ్ళీ బాబు గారు వస్తే కూడా పథకాలు వస్తాయి. కానీ ఉన్న పథకాల పేర్లు మార్చి ప్రతి గవర్నమెంట్ పథకాలు ఇస్తుంది అంటే అర్హులందరికీ పథకాలు అయితే వస్తాయి, అది కన్ఫామ్ గా. మీకున్న పథకాలు ఎక్కడికి పోవు, ఇంకా మంచి పథకాలు కూడా ఇస్తున్నారు బాబు గారు రేపు వస్తే కనుక. కానీ మీరంతా ఆలోచించాల్సింది దేనికోసం? పిల్లల భవిష్యత్తు కోసం. దాంట్లో ఎంతమంది ఆలోచిస్తున్నారు? చేతులు ఎత్తండి అందరూ ఒకసారి. ఎంతమంది అందరూ ఆలోచిస్తున్నారు కదా? నాయకుడు కావాలి మనకి, పని చేసే నాయకుడే కాదమ్మా, సమర్థవంతమైన నాయకుడు. అవునా? కరెక్టే కదా? ఇప్పుడు ఒక వ్యక్తిని నమ్మి కంపెనీ, మనకు ఒక రాజధాని ఉన్న క్యాపిటల్, మనకు క్యాపిటలే లేదు. క్యాపిటల్ లేనప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? మేమన్నాను, ఏదైనా కంపెనీలు వస్తేగా మన పిల్లలకు జాబ్లు వచ్చేది. ఇప్పుడు చాలా మంది వేరే స్టేట్స్కి వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకుందాం అనుకుంటారు. హైదరాబాద్ అవనండి, బెంగళూరు అవనండి, చెన్నై అవనండి, ఎంతవరకు వాళ్ళ స్టేట్కి సంబంధించిన ఒక 80% ఇచ్చి మిగిలిన 20% మనం పక్క రాష్ట్రాలకు ఇస్తారు. పూర్తిగా 100% పక్క రాష్ట్రాలు తీసుకోరు కదా, ఆ రాష్ట్రాలు ఫిల్ అయ్యాక కదా మనకు వస్తాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మన ఎంతో మంది డిగ్రీలు అయిపోయి బయటకు వస్తున్నారు, ఇంజనీరింగ్లు అయిపోయి బయటకు వస్తున్నారు, సాఫ్ట్వేర్ బయటకు వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో చూస్తున్నారా మీరు? ఎక్కడైనా సరే అంటే కొంతమంది ఏదో కొంచెం కుటుంబం బాగా చూసుకుని బాగా చేసుకున్న వాళ్ళు ఏదో పిల్లలు ఎక్కడోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చాలా మంది ఎలా అవుతున్నారు చెప్పినప్పుడు? గంజాయిలకు అలవాటు పట్టాలు, డ్రగ్స్కి అలవాటు పట్టాలు, చెడు స్నేహాలకు అలవాటు పట్టాలు. ఎంత దారుణంగా తెలుసా పరిస్థితి మీకు? దీనివల్ల అంటే ఆ అబ్బాయి ఒక్కడేనా, కుటుంబం బాధపడుతుంది ఆ పిల్లల వల్ల. ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి దీనివల్ల. మీరంతా మెయిన్ ఆలోచించవలసింది ఇది ఇప్పుడు, అంతే తప్ప పథకాలు వస్తాయి, పథకాలు ఎక్కడికి పోవు, పెన్షన్లు వస్తాయి, ఇంకా బాబు గారు వస్తే ఇక్కడ జనార్దన్ గారు ఉంటే ఇంకా అన్నీ బాగుంటాయి. కానీ మీరంతా ఆలోచించాల్సింది ఏంటంటే మన రాష్ట్రం బాగు కోసం, మన ఒంగోలు బాగు కోసం మెయిన్. అవన్నీ బాగుపడితే మన కుటుంబాలు బాగుపడతాయి. ఏదో మనకి ఈరోజు వచ్చింది కదా, అయిపోయింది కదా అంటే మన పిల్లలు కూడా అదే సంక్షేమ పథకాలు తీసుకుని ఇంట్లో కూర్చోబెట్టుకుందామా? కాదు కదా. ఒక్కసారి మీరంతా ఆలోచించండి అమ్మా. మంచి సమర్థవంతమైన నాయకులు, పనిచేసే నాయకులు ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది, దాని ద్వారా మన ఊరు బాగుపడుద్ది. మెయిన్ పిల్లలంతా యూత్ మీకమ్మ మెయిన్ చెప్పేది. మీరంతా కొంతమంది మోటివేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఏంటంటే అర్థమవుతుంది కదా మీకు పరిస్థితి ఏంటనేది. మాకంటే బాగా మీరు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు, టీవీలు చూస్తున్నారు, పేపర్లు చదువుతున్నారు. దాంట్లో రోజు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, పక్క రాష్ట్రాలు మన రాష్ట్రాల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మీకు అర్థమవుతుందా? బాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా? అది మీరందరికీ అర్థం చేసుకోండి. మీ పేరెంట్స్కి చెప్పండి, మీరంతా కూడా పిల్లలు కూడాను ఎలా ఉంది పరిస్థితి. అదే ఇప్పుడు రేపు మాకు ఉద్యోగాలు రాకుండా ఇలాగే తిరుగుతూ ఉండమంటారా? మనం వేసే ఓటు వల్ల మన భవిష్యత్తు నిర్ణయం ఉంటుంది. అది ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళను మీరు మోటివేట్ చేయండి అందరినీ. ఇంకోటి చెప్పారు, ఇప్పుడు జనార్దన్ గారి గురించి చెప్తున్నాం మనం. 2014 నుంచి 19 వరకు నీళ్ళ విషయంలో అయినా, రోడ్లైనా, డ్రైనేజ్లైనా సరే ప్రతిదీ కూడా మార్చారు, అన్నీ చేశారు. ఆల్మోస్ట్ 80% పూర్తయింది. మంచినీళ్ళది ఆల్మోస్ట్ గుళ్ళకం వరకు కూడా పైపులు 80% పూర్తయింది. అది పూర్తయి ఉంటే కనుక ఈ రోజు మీకు ఈ నీటి అవస్థలు వచ్చాయి కాదు. అది పూర్తి చేయకుండా మళ్ళీ కొత్త పథకాలు తెస్తాం, కొత్త పైప్ లైన్లు వేస్తాం, కొత్త చేస్తాం కదా. అంటే ఉన్నది పూర్తి చేసి ఇస్తే మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాగంటే ఉన్నది పూర్తి చేయట్లా, అన్ని కొత్త తెస్తాం, కొత్త అవకాశాలు వేస్తాం అంటారు తప్ప అయిపోయి అంటే ఇప్పటివరకు పూర్తయిన ఇస్తుంటే కనుక ఇప్పుడు ప్రతిరోజు నీళ్ళు వచ్చాయి మీ అందరికీ. ఇప్పుడు నీళ్ళు ఏ టైంకి వస్తున్నాయో మీకు టైమింగ్ తెలీదా? ఒక టైం అంగంటూ లేదు. రాత్రులు కూడా వస్తున్నాయి, అర్ధరాత్రులు వస్తున్నాయి నీళ్లు. అర్ధరాత్రి లేసి ఆడవాళ్ళు నీళ్లు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు. అది ఇవ్వకండి మీరు ఎప్పుడు కూడా. ప్రొద్దున్న ఎప్పుడు 6 నుంచి సాయంత్రం 10 లోపల వాటర్ ఇవ్వండి అని చెప్పేవారు. 14 నుంచి 19 వరకు అంటే లాస్ట్ 16 నుంచి 19 వరకు కంపల్సరీ అందరికి సాయంత్రం మాటలో రాత్రుల్లో నీళ్ళు వచ్చేది, అర్ధరాత్రి వచ్చేది కదమ్మా నీళ్ళు ఎప్పుడు కూడాను. అది మీ అందరికీ గుర్తుందా? ఇంకెవరిని కొంచెం చెప్పండి మీరు, అసలు ఏంటి విషయాలని చెప్తేగా మాకు అర్థమయ్యేది.
భగీరథ ఫ్యాక్టరీ తీయాలంటారా? దానివల్ల ప్రాబ్లం వస్తుందా మీ అందరికీ? అంటే కెమికల్స్ కలుస్తున్నాయనే దాంట్లో ఏంటది? అది ఆ విషయం ఏంటిదో ఒకసారి జనార్దన్ గారి దృష్టి తీసుకెళ్తామమ్మా. వాళ్ళు చూస్తారు ఎలా దాన్ని సాల్వ్ చేయొచ్చు ఏంటిదో ఒకసారి చూస్తారు తప్పకుండా. లేదమ్మా ఈ విషయం ఒకసారి జనార్దన్ గారి దృష్టి తీసుకెళ్దాం అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుందేమో. ఒకసారి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు ఎలా ఏంటనేది ఒకసారి చూస్తాం. లేదమ్మా దీని గురించి ఒకసారి జనార్దన్ గారి దృష్టి తీసుకెళ్తాము మేము. చూస్తారు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు దాన్ని ఏ విధంగా చేయొచ్చు అని ఒకసారి మాట్లాడతారు అంతాను. ఇంక వేరే ఏమైనా చెప్తారమ్మా? అంటే మీ ఊరు స్కూలే లేదా? ఏదైనా ప్రయత్నం చేయలేదు మీరు ఎప్పుడు? అంటే స్ట్రెంత్ ఉన్నారా పిల్లలు? కాదండి నేను అడుగుతుంది ఏంటంటే దానికి మనం పెట్టుకుంటే శాంక్షన్ అవుతుందా కదా? ఒంగోలు వెళ్తున్నాం, మినిమం ఇన్ని కిలోమీటర్లు అని ఉండాలి, ఇంత జనాభా అని ఉండాలి. మన విలేజ్కి ఇవ్వకపోవచ్చు. అప్పర్ ప్రైమరీ స్కూల్ వరకు అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే జనార్దన్ గారు కంపల్సరీ అటాచ్ చేస్తారు. మీరు ఒకసారి చూడండి, ముందు కొత్తపట్నం వెళ్ళి ఇలా ఈత మొక్కలు తిరిగి వస్తే ఇంతకుముందు మా వెహికల్స్ వేయిపోయినా గుంటల్లో అప్ అండ్ డౌన్కి వెళ్ళి వచ్చేవాడు. సార్ వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామో ఒకసారి చూడండి. మనకి ఇక్కడ ఒంగోలు ఆ వైపున ఈ వైపున విపరీతంగా వాసన వచ్చేది. ఒంగోలు వచ్చిందిరా అని వాళ్ళు వెహికల్లో వెళ్తూ ఉంటే సార్ వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేశారు. ఎప్పుడైతే 19 రోడ్డు పోయామో 6 నెలలకే మళ్ళీ వాసన వస్తుంది. ఇప్పుడు కూడా చూడండి రావణాడి కాలేజ్ దగ్గర ఎంత వాసన వస్తుందో. అంటే ఒక తపన ఉండాలి, పని చేయాలన్న తపన. జనార్దన్ గారు ఎవరు అడగని బ్రిడ్జీలు అన్నీ కట్టాడు. మాజీ ప్రజెంట్ ఎమ్మెల్యే ఊరుకు పోవడానికి కూడా జనార్దన్ గారు కట్టిన బ్రిడ్జీలే పనికొచ్చినాయి. అన్ని సంవత్సరాలు మినిస్టర్గా ఉండి ఎమ్మెల్యేగా ఉండి కనీసం అడూరుకు పోయే బ్రిడ్జీలు కూడా కట్టుకోలేకపోయాడు. అది మన సారే కట్టారు. బాగా అర్థం చేసుకోండి. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి డంపింగ్ యార్డ్ అని అందరూ పోరాడుతూనే ఉన్నారు. ఏ లీడరు చేయాల. డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించిన ఒకే ఒక మగాడు మన జనార్దన్ గారు. బాగా గుర్తుంచుకోండి. ఎక్కడ స్మెల్ లేదు, మొత్తం అక్కడికి వెళ్తుంది. అలాంటి వ్యక్తి. సెకండ్ ఇయర్ అయిపోతే నా నెక్స్ట్ ఎయిమ్, నా గోల్ ఏంటంటే లైక్ ఎంబీబీఎస్. ప్రతి ఎవరైనా ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ అంటే ఎంబీబీఎస్ అంటారు, నీట్ అంటారు, నెక్స్ట్ ఫర్దర్ కోర్సులు అంటారు. సో అయిపోయిన తర్వాత జాబ్ వస్తుందా రాదా అనే డైనమా అనమాట. సో అది వస్తుందా రాదా, అసలు క్లారిటీ ఏంటి, ప్రైవేట్లోనే చేయాలా, అలా నైట్ డ్యూటీలే చేయాలా, కష్టపడాలా, లైక్ ఎవరు ఎక్కువైనా గవర్నమెంట్ కోసమే ఎక్కువ కష్టపడతారు. సో అది వస్తుందా రాదా అనేది తెలియట్లేదు. ఇప్పుడు కూడా చాలా మందిని చూస్తున్నాము, చూడలేదు. నేను ఎక్కువ వచ్చిన వాళ్ళని కూడా నేను చంద్రబాబు గారు ఉంటేనే వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను చూశాను అప్పుడు. ఇప్పుడు నేను ఎవరిని చూడలేదు, ఇంకా స్టిల్ చేస్తున్నాను. కాంపిటీషన్ ఇక్కడ నేను వినింది ఏంటంటే, నాకు వెటర్నరీ చేయడం అనేది ఇష్టం. నేను వినింది ఏంటంటే ఏపీలో ఎక్కువ లేదు, వెటర్నరీకి ఎక్కువ ఛాన్స్ లేదు. అండ్ దెన్ దానికి కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. బట్ ఇక్కడైతే లేదు, ఇక్కడ దానికి సంబంధించి ఏది లేదు. హాస్పిటల్స్ కానీ లైక్ ఎక్కువ ఇవ్వట్లేదు, సీట్లు లేవు అని చెప్తున్నారు. బట్ తెలంగాణకి ఇలా వెళ్తే అక్కడ ఉంటున్నాయని చెప్తున్నారు. ఎందుకు ఇక్కడ ఎందుకు ఉండట్లేదు, ఎందుకు లేదు? నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి అక్కడ కావాలి. సో ఇక్కడ లేదు. నేను
నేను దాని గురించి ఆలోచిస్తున్నాను, ఎందుకు లేదు, ఇప్పుడు తెలంగాణకి వెళ్తేనే వస్తుందా, ఇక్కడ ఉంటే రాదా? సో నా క్వశ్చన్ అది. ఇప్పుడు నాకు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో ఇక్కడ ఉంటుందా ఉండదా? తెలంగాణకి వెళ్తేనే వచ్చిందా? నేను వెటర్నరీ చేయాలి, నాకు అది కావాలి. ఇప్పుడు ఏపీలో అది ఇస్తారా ఇవ్వరా? నేనైతే నమ్ముతున్నాను చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉంటే అది ఖచ్చితంగా ఇస్తారు అని, వస్తుంది అని. హైదరాబాద్ డెవలప్ చేసి చంద్రబాబు నాయుడే కదా, తెలంగాణ వెరీ గుడ్ అమ్మా. I had completed my graduation. Present situation, there is no jobs. So many members are there without any job. They are searching, and we want jobs. If it's possible to construct a company, we will join in that company. We want a company or a job. అదేనమ్మా, జాబ్ కావాలంటే మీకు అందరికీ కరెక్టే, మీకు డిగ్రీ అయిపోయి ఉన్నారంటున్నావు. జాబ్ కావాలి, మీకు జాబ్ కావాలంటే అసలు ఇప్పుడు మనకి ఏమైనా కంపెనీస్ రావాలంటే ఎవరైనా మనకి జాబ్ వస్తుంది. ఇప్పుడు కాదమ్మా, లీడర్ని చూసే కదా ఎవరైనా ఒక నమ్మకంతో కంపెనీస్ వచ్చేది. టీడీపీ కానీ వస్తే ఈ జాబ్స్ వస్తాయని అందరూ స్టూడెంట్స్ అందరూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక జాబ్ చేస్తారని డెఫినెట్గా మీ అందరి కళ తీరద్దమ్మా. చెత్త బిల్లుకి కూడా మేడం గారు చెప్పండి, చెప్పమ్మా చెప్పు. గారికి నా వందనాలు. చెత్త బిల్లుకి కూడా వేస్తున్నారు మేడం. ఇప్పుడు ఇంటింటికి ఇంట్లో ఇద్దరు అత్త కోడలు ఇద్దరు ఉంటే ఇద్దరికే చేస్తున్నారు చెత్త బిల్లు. మళ్ళీ పింఛన్లో కట్ చేసి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు. అట్లానే కాలువలు కూడా సరిగా తీయట్లేదు, మేము చెప్తేనే తీస్తున్నారు, తీసి కూడా ఎత్తట్లేదు మళ్ళీ వాటిని. ఆ కువ్వలు ఆడే ఉంటుంది. అట్లా గ్యాస్ కూడా బాగా రేటు పెంచేశారు. కందిపప్పు కూడా 270 రూపాయలు చేశారు. నూనె ప్యాకెట్లు పెరిగినాయి. అన్ని రేట్లు పెంచారు. చంద్రబాబు నాయుడు పాలనలో 7 సంవత్సరాలు అస్సలు పెరగల రేట్లు, ఒకే రేట్లు. మళ్ళా వర్షాలు పడలేదు అన్నారు కానీ అయినా రేట్లు మట్టికి పెంచకుండా బాగా ఇచ్చారు. ఇప్పుడు కరెంటు బిల్లు ఒక్క పాయింట్ పెరిగిందంటే చాలు వేలు వచ్చేస్తుంది. అదే కాదు, మళ్ళీ మా పిల్లలకి పాలిటెక్నిక్ చదువుతున్నారు, 2 ఇడతలు వేస్తున్నారు, 3వ ఇడత మేము కట్టుకోవాల్సి వస్తుంది. అట్లానే కట్టుకుంటున్నాం మేము. అదే చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ వాళ్ళకే డైరెక్ట్ కాలేజీకే వేసేస్తున్నాడు. మళ్ళీ మాకేం కట్టుకునేది ఇబ్బంది ఉండదు. కాలేజీల మటుకు బాగా ఇబ్బంది అవుతుంది మేడం. చంద్రబాబు నాయుడు వస్తే మటుకి మాకు ఇబ్బంది ఉండదని మేము అనుకుంటున్నాం. ఈ చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం కూడా. మీ అందరికి నా వందనాలు. నిజంగానే బాబు గారు వస్తే మీ అందరి కష్టాలు తీరుతాయి, అది నిజం. ఇప్పుడు చెప్పారు మీరు కందిపప్పు, కరెంట్ బిల్లు, రేషన్ కార్డులు. ఇప్పుడు చూస్తున్నాం, మీకు అందరికీ గుర్తుందా ఎన్నిసార్లు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల? మా నెలకు వచ్చి నాకు 7,000-8,000 వస్తుంది మా నెలకి కరెంట్ బిల్లు. కరెంట్ బిల్లు ఆయనకి బాగలేదు, మంచంలోనే ఉంటాడు. ఆక్సిజన్ మిషన్ కి 7,000-8,000 వస్తుంది నెలకు వచ్చి. అదేనమ్మా పెంచిన కరెంట్ ఛార్జీల వల్లగే వెళ్తాను. అంతే, అదే నేను చెబుతుంది. ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడు. పెంచుతూనే ఉన్నాడు. అది సరిగ్గా రాదు, మళ్ళీ మధ్యాహ్నం రాదు, 11 కాంచి మళ్ళీ రాదు కరెంటు. ఆయనకి మిషన్ ఆడదు. ఆయన గమ్ముగా ఆంధ్ర మునకటం. ఆయన 2 గంటలు 3 గంటలు మళ్ళీ ఫేస్ మార్చిన దాకా రాదు ఆయనకి. ఆంధ్ర ఉండాలి ఆయన. ఆయన పీల్చుకుంటా అన్నం కూడా తినడం ఇంకా ఇబ్బంది కదమ్మా అలాంటి పరిస్థితులను. ఎప్పుడు కోరు 3ంటికో ఆక్సిజన్ మిషన్ వచ్చినప్పుడు 10 నిమిషాలు పెట్టుకున్నప్పుడు అన్నం తింటాడు. అప్పటిదాకా తింటాడు, ఆంధ్రనే ఉంటాడు. ఇంకా ఆయాసం ఆక్సిజన్ మిషన్ ఎనీ టైం ఉండాలి ఆయనకి. మమ్మీ బాధ ఏంటంటే బాగున్న వీళ్ళకి కరెంట్ కట్లు ఉండేవి కాదు. లేదమ్మా, అసలు ఏంటంటే మిగిలిన కరెంట్ ఉండేది మనకి. ఇప్పుడేమో లోడ్ కరెంట్ లోకి వచ్చాం మళ్ళీ మనం అంతాను. అంటే ఇప్పుడు కరెంట్ సరిపోలేని పరిస్థితికి వచ్చేసాం మళ్ళీ మనం. అదేమంటే 2 నెలలు కాల్చుకుంటారు, అదేం లేదు. 80 కాలంగానే కరెంట్ బిల్లు వేస్తున్నారు. అంటే ఆయన బాగా చాలా మందికి బాగా మనుషుల్లో ఉంటే ఆయనకి వచ్చే డబ్బులు కూడా మళ్ళీ పెన్షన్ కట్టని 200 కట్ చేస్తున్నారు.
ఆ చెత్త బిల్లు కరెంట్ బిల్లు అని 200 కట్ చేస్తున్నారు మళ్ళీ ఆయన బాగా మంచంలో ఉంటే అంటే బాగా మనిషి దగ్గర కూడా కట్ చేసుకుంటున్నారు కటింగ్ కదా. అంటే ఏదో ఒక రకంగా బాధపడుతూ ఉన్నారు అందరూ. అంటే కరెంట్ ఛార్జీలు పెంచేది, రేషన్ కార్డులు కట్ చేస్తున్నాం, లేకపోతే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది మేము పెన్షన్లు కట్ చేస్తున్నాం, లేకపోతే మీకు ఇంత వచ్చింది మీకు ఇది ఉంది దానివల్ల మీకు అమ్మఒడి కట్ అవుతుంది. ఇలా అంటే ఇస్తున్నాం అని చెప్తున్నారు తప్ప వెనకాల కట్ అవుతుంది అంత మీకు ఏమైనా అర్థం అవుతుందా? వారం 5 రోజులు అలా వస్తాయి. కనీసం రోడ్లు తీసారు మేడం. ఈ రోజుకి ఈనాటికి ఈ రోజు శుభ్రం చేయలేదు. రేట్లు పెంచుతారు, తర్వాత తగ్గించారు మేడం. మళ్ళీ లేదు, ఈ సంవత్సరం అసలు లేదు. పొదుపుల గురించి కూడా అట్లాగే చేశారు మేడం. రుణమాఫీ పడితే ఫస్ట్ లోనేమో అమ్మఒడి ఇద్దరికి అని చెప్పారమ్మా, ఇప్పుడు ఒక్కరికి ఇస్తున్నారు. అమ్మా మీ అందరికి ఎవరైనా రేపు ఆబోరు వస్తే సంక్షేమ పథకాల గురించి ఎవరికైనా ఐడియా ఉందా? 6 పథకాలు పెట్టారు, ఎవరికైనా ఐడియా ఉందా దాని గురించి మీకు? లేదు మేడం, తెలియదు, మీరు చెప్పాలి. తెలియదు, ఎవరికి తెలియదు దాని గురించి. ఐడియా లేదు. మహాశక్తి పథకం అని చెప్పిన ఒక 6 పథకాల గురించి ఎవరికి ఐడియా లేదా? లేదు మేడం. ఇప్పుడు బాబు గారు రాగానే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరి మందికి కూడా ఇస్తామని చెప్పారు డబ్బులు, తెలుసా మీకు? ఇప్పుడులా ఒక్కరికే కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి కూడా. ఇంకొకటి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. అంటే దానికి ఇప్పుడేమో గ్యాస్ విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి, కనుక్కునే పరిస్థితులు లేదు. 1300. అదే బాబు గారు వస్తే 3 సిలిండర్ ఫ్రీగా వస్తాయి గ్యాస్ సంవత్సరానికి. ఇంకొకటి 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి వాళ్ళకి 59 సంవత్సరాలు ఇచ్చేవారు. అంటే 60 సంవత్సరాల నుంచి మళ్ళీ పెన్షన్ వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళకి 18,000 వస్తాయి. ఆడపిల్లలందరికీ తెలుసా మీకు అది? అంటే ఆడపిల్లనే కాదు, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి వస్తాయి ఆడవాళ్ళందరికీ కూడాను. ఆ తర్వాత 60 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది మళ్ళీ. ఇంకోటి తెలుసా మీకు అందరికి? జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలని సరే ఫ్రీ బస్ అని చెప్పని, బస్ పాస్ ఎక్కలే, ఫ్రీ ఆడవాళ్ళందరికి, మీకు లేదు. మేడం అప్పుడు చంద్రబాబు అన్నప్పుడు పెళ్లి చేసుకున్నా, నాకు అమ్మాయి తరఫున కానుక అన్నారు. ఎంతవరకు కానుకే లేదు మేడం. వీళ్ళు మార్చారు, వృద్ధాగిపోయినాయి, అదన్నారు ఇది అన్నారు. ఇంతవరకు కానుక, పెళ్లి కానుక అనేదే లేదు మేడం. అమ్మా మీరు కాదు, బాబు గారు పెళ్లి కానుకని చెప్పని కానుకని పెట్టారు. అప్పుడు అగనెక్కాడు, నా ఇంతవరకే పెళ్లి కానుకే లేదు నాకు. వాళ్ళు ఎంత బాగా ఇదిగా ఉంటారు. పాప కూడా వచ్చాను పెళ్లి కానుక ఏమిస్తారు ఇంకా? ఇంకేం మేడం, 5 సంవత్సరాలు పెళ్లి అయ్యి ఇంకేం ఇస్తారు మేడం? ఎప్పుడో కానీ మానుకున్నా ఇంకా. కాదమ్మా ఇలాగంటే చాలా, అంటే బాబు గారు ఉన్నప్పుడు ఇంకొకటి, ఇంట్లో ఎవరైనా ఒక పెద్దను కోల్పోయినా సరే, ఇంట్లో ఎవరైనా అంటే పెద్ద దిక్కుగా ఉన్న వాళ్ళకి కోల్పోతే కనుక వాళ్ళకి చంద్రబాబు బీమా అని చెప్పి వెంటనే స్పాట్ లో తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పథకం తీసేశారు. ఇంకొకటి మెయిన్ అన్నా క్యాంటీన్లు, అందరికీ ఐడియా ఉంది అన్నా క్యాంటీన్ల గురించి. అది మట్టికి ఎవరు ఏమన్నా అంటే నిలువను తీసేసారు. అసలు ఊరికని ఎవరు మాట్లాడినా కానీ 5 రూపాయలు ఫ్రీగా ఎవరికి లేకపోయినా కానీ ఖమ్మంగా పనికి పోయే తిని 5 రూపాయలు తిని ఖమ్మంగా బతికేవాళ్ళు. అవును, చాలా మంది అమ్మ పనులకు వెళ్ళేవాళ్ళు, ఒంగోలు వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరికీ ఏంటంటే 5 రూపాయలు భోజనం వచ్చేది. అంటే కష్టపడి ఇంత తీసుకెళ్లకుండా తిండి ఖర్చు అయ్యేది, అవునా కదా? మరి అది ఎంతో తీసేసారు అసలు ఇప్పుడున్న గవర్నమెంట్. అన్నా క్యాంటీన్ లాంటి, చంద్రన్ బీమా లాంటి, పెళ్లి కానుకలు ఎన్ని రకాలు తీసేశారు. అంటే మేము ఏదైనా చేస్తున్నాం, ఫస్ట్ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, వాళ్ళకి ఇవి ఇస్తున్నాం, ఇదంతాను. ఇంకోటి కరెంట్ క్రిస్మస్ కానుక. అమ్మా అందరికీ కూడా సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుక వచ్చేది, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక, రంజాన్ వస్తే రంజాన్ తోఫా. అందరికి ఏదో పండుగ చేసుకోవడానికి అందరికి ఏదో వచ్చాయి కదా, సరుకులు వచ్చాయి కదా ఇంటికి. ఇప్పుడు ఏమని ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే పెంచిన రేట్లు చూపిస్తున్నారు. అంటే పండగ మనం ఆనందంగా చేసుకోవడానికి సరుకులు కొనుక్కునే కూడా పరిస్థితులు లేకుండా చేస్తున్నారు ఇప్పుడు, అవునా కదా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రతి కానుక వచ్చేది కదా అందరికీ. ఏదో పండగ రోజున శుభ్రంగా వండుకుని తినేవాళ్ళు కదా అందరూ. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎవరు ఇస్తున్నారో ఎవ్వరు ఇవ్వట్లా. అదే రేపు మన బాబు గారు వస్తే, మళ్ళీ మన టీవీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ అన్ని వస్తాయి అందరికీ. దానికోసం మీరందరూ ఏం చేయాలి? మీరందరూ ఒకటే కాదు ఓటేవలసింది, అందరి చేత వేయించాలి. ఏంటి మనం చేపిస్తుంది ఏంటంటే, మనం ఏమి అబద్ధాలు చేయించక్కల, నిజాలు వాస్తవాలు చెప్పి వేయించండి. మనమేం కళ్ళబోలి కబుర్లు చెప్పక్కర్లేదమ్మా.
వాస్తవం. బాబు గారు ఉన్న ఇక్కడ జనార్దన్ గారు గెలిస్తే వచ్చే లాభాలు ఏంటి, లేకపోతే టీడీపీ గవర్నమెంట్ రాకపోతే వచ్చే నష్టాలేంటి కళ్ళ కట్టినట్టు చెప్పండి అందరికీ, మీకు అర్థమవుతుంది. నలుగురికి చెప్పండి అవన్నీ. మనం చెప్పుకోవాల్సింది అదే, వాస్తవాలు చెప్పుకోవడం, మన గవర్నమెంట్ తెచ్చుకోవడం. ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ఒంగోలు కోసం, మన రాష్ట్రం కోసం టీడీపీ గవర్నమెంట్ రావాలి. అది వస్తే అందరూ బాగుపడతారు. మొత్తం పోయిన పథకాలన్నీ మళ్ళీ వస్తాయి, సంక్షేమ పథకాలని తరచు దానికంటే రెట్టింపు వస్తాయి మీ అందరికీ కూడాను. మేడం మాకు బస్ సౌకర్యం లేదు ఇక్కడికి, ఛార్జీలు కట్టుకోలేకపోతున్నాం. మాకు నలుగురు పిల్లలు చదువుకోవాలంటే మాకు వచ్చి ఛార్జీలే. అంటే ఊళ్ళో బస్సే రాదమ్మా మేడం. సిటీ బస్సులు పెట్టాలి, కార్పొరేషన్ లిమిట్స్ పెరిగిన తర్వాత సిటీ బస్సులు పెడతాము. అమ్మా లేదు వెళ్తాము. డెఫినెట్ గా మాట్లాడి మీకైతే బస్ సౌకర్యం అయితే 100% జనాభా కల్పిస్తారు, ఇది తప్పకుండా. మా పిల్లలు నలుగురికి ఒంగోలు వెళ్ళటానికి నలుగురికి 400. మా సంపాదన ఎంత, ఆయనకు వచ్చేది 800. మేము ఒక జాయిడ్ పుడితే ఒక 150. మా సంపాదన ఎంత, మా ఛార్జీలు ఎంత, మా కాండే చాలా మైండ్ వస్తుంది. అమ్మా లేదు ఇది మటుకు మన గవర్నమెంట్ రాగానే మేము చూస్తాం చెప్పి జనార్దన్ గారికి తప్పకుండా. అందులో మీ అందరికి కూడా ఫ్రీ బస్సు, ఆధార్ కార్డు ఉంటే చాలు, ఎవరు ధైర్యమే లేదు. కాలేజీ స్టూడెంట్స్ కూడా నేను అడిగారు, కాలేజీకి వెళ్ళారు, అక్కడ ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి. అక్కడ పిల్లలు కూడా ఇదే చెప్పారంట, బస్సు ప్రాబ్లం వల్ల వాళ్ళందరికీ సరైన సమయానికి బస్సు దొరక్క, అంటే తర్వాత ట్యూషన్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, ఇంటికి వెళ్ళే వాళ్ళ ఇబ్బందికి, ఛార్జీలు ఇబ్బంది, చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను వెంటనే జనార్దన్ గారు కూడా మాట్లాడారు. ఈ ప్రాబ్లమ్స్ అంతా బస్సు ప్రాబ్లమ్స్ అనేది మటుకు కంపల్సరీ సాల్వ్ చేస్తారమ్మా జనార్దన్ గారు. ఇంకేమైనా ఉందా మీకు, ఇంకేమైనా డౌట్స్? కానీ ఒక 6 నెలలు టైం తీసుకుని ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని కూడా రాసుకుని మేము ఇస్తాము, అంతా నోట్ చేసుకుంటున్నారు. మీ ఊరు మెయిన్ బస్సు ప్రాబ్లం ఒకటి, స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఒకటి, ఈ 2 కంపల్సరీ. భగీరథ ఫ్యాక్టరీ ఒకటి. మేడం ఏ బోరింగ్ లో నీళ్ళు చూసినా కానీ ఉప్పు నీళ్ళు తప్పితే అసలు వాసన తప్పితే యాడ్ లేవు. అసలు బోరింగ్ లని మేడం ఏ బోరింగ్ బాగలేదు మేడం, అన్ని చెడిపోయినాయి. ఏ బోరింగ్ కొట్టినా ఉప్పు నీళ్ళు వాళ్ళు వచ్చినాయి అంటే ఉప్పు నీళ్ళు లేకపోతే బురద నీళ్ళు, అంతేగాని మంచి నీళ్ళు అంటూ లేవు. ఒకటమ్మా, అంటే పైప్ లైన్ రాగానే ముందు కంప్లీట్ చేసేది ఆ వాటర్ పైప్ లైనే. ఆ వాటర్ పైప్ లైన్ అయిపోతే కనుక మీ వాటర్ ప్రాబ్లం ఉండదు, మీకు ఎండాకాలం కూడా నీళ్ళు లేవు అనేది ప్రాబ్లం రాలేదు. ఆ వాటర్ లైన్ ప్రూఫ్ చేసి కంపల్సరీ ప్రతిరోజు ఒంగోలు నీళ్ళు వచ్చేలా చేస్తారు, తప్పకుండా జరుగుద్దమ్మా అది. గవర్నమెంట్ ఒక్కళ్ళు కాదమ్మా, చాలా మంది ఏంటంటే ఇలా రకరకాల మందులన్నీ తీసుకొచ్చేసి, అంటే మొన్న గవర్నమెంట్ వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ ఏంటి, మద్యపాన నిషేధం అని చెప్పని, అవునా? ఆ మద్యపాన నిషేధం చేయకపోగా రకరకాల బ్రాండ్లతో మందులు తీసుకొచ్చి ఇలాంటి ఎంతమంది ఆడవాళ్ళ జీవితం నాశనం చేస్తున్నారు. చాలా మంది అంటే రేట్లు పెంచిన రేట్లు, అంటే అలవాటు పడిన వాళ్ళు ఎక్కువ రేట్ అయినా కొంటారు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే మేము ఏదో బ్రాండ్లు పెట్టాము, ఎక్కువ రేట్ చేసాం అందుకని చెప్పని కొనరేమో అంటున్నారు. అలవాటు వాళ్ళు రేట్ ఎంత ఉంటాయమ్మా కొనడానికి? 100 రూపాయలైనా కొంటారు, 200 కొంటారు కదా. కానీ ఆ విధంగా ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. మద్యపాన నిషేధం చేస్తే తప్ప మేము ఉంటాం, కంపల్సరీ చేస్తాం 5 సంవత్సరాలు అన్నారు. మద్యపాన నిషేధం లేదు. అది బాబు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఒకసారి అనుకుంటారు జనార్దన్ గారు లాంటి వాళ్ళు కూడాను. అదంటే అది మేము హామీ ఇవ్వడానికి అక్కడ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి డిసిషన్ లేదు మాకు ఐడియా లేదు కాబట్టి అది కంపల్సరీ బాబు గారికి చెప్తారు, అందరు కనుక్కుంటారు అసలు ఏం చేయొచ్చు దాని గురించి. ఒకసారి కను అయితే ఉండదు, ఇంటికి ఒక బుడ్డి ఉండదు, అదే కదా. ఒకసారి నా ఫస్ట్ ఓట్ వచ్చేసి జనార్దన్ గారికే ఇస్తాను. ఎందుకంటే ఊరికి మంచి డెవలప్మెంట్ చేస్తారని, ఇంకా జాబ్స్ రావాలి ఇప్పిస్తారని నమ్మకంతో నేను టీడీపీకి ఓటేస్తాను. ఉద్యోగాలు వచ్చేది అది మటుకు నిజం. ఏపించుకుంటే మటుకి పైప్ అమ్మ మర్చిపోయాను, మీరు ఇప్పుడు పైప్ అంటే నాకు గుర్తొచ్చింది.
బాబు గారు ఇచ్చిన మన మహాశక్తి పథకాలు ఇది కూడా ఉందో తెలుసా మీకు? ఇంటింటికి పైప్ లైన్ ఫ్రీగా ఇప్పిస్తారు, ఇంటింటికి కుళాయి కంపల్సరీ, ప్రతి ఇంటికి వస్తుంది కుళాయి. అది మీకు నీటి కష్టాలు కూడా తీరిపోతాయి. అది తప్పకుండా వస్తుంది ప్రతి ఇంటికి కుళాయి అనేది మన మేనిఫెస్టోలో ఉండాలని ఉండదు. ఉచిత కుళాయి పన్ను లేదు, అది దానికి మీరు కట్టక్కలా, పన్ను కట్టాలి, ఉచితంగానే వస్తుంది కుళాయి ఇంటికి. ఎటువంటి పన్ను లేకుండా. ఇవన్నీ కూడా ఆలోచించుకోండి అమ్మా. మన భవిష్యత్తు ఇంకా బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన ఒంగోలు బాగుంటుంది. ఇవన్నీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అందరూ. మా పిల్లల యూత్ మీరు చెప్పండి పెద్దవాళ్ళకి, పరిస్థితులను చెప్పి అందరూ మంచి నిర్ణయం తీసుకుని తప్పకుండా జనార్దన్ గారిని పైన బాబు గారిని గెలిపించుకోవాలి. మన అందరూ బాగుపడాలి. థ్యాంక్ యూ అమ్మా. అడుపమ్మా హోటల్ ఇటు తిరుగు, కొంచెం హోటల్ తలకాయ వస్తుంది అటు. అందరికీ వస్తాయమ్మా, అదే ఒకరికి వస్తుంది ఒకరికి రాదనుకోవద్దు మీరు, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏం చేయగలం? ఒక్కసారి 2 నెలలు కొంచెం మనం ఏం చేయగలుగుతాం? ఉన్నారు కదా మన ఫంక్షన్ అంటే తప్పకుండా చేపిస్తాం. 2 నెలలు అయితే మనం ఏం మనం చెప్పారు కదా తప్పకుండా. ఇప్పుడు భాష మన ఈ బూత్ వచ్చేలాగా మనం అంత వర్క్ చేసి కూడా మనం మైనస్ 400 డెఫిసిట్ వచ్చింది. ఈసారి మనం అన్ని మేడం గారికి అన్ని చెప్తున్నాం, మన పనులన్నీ మనం చేసి పెడుతున్నాం. కానీ మనకేందండి, మనం వచ్చేలాగా ఏంటంటే మనం రేపు ఈక్వల్ చేయడమా లేదా కొద్దిగా మెజార్టీతో తీసుకెళ్తే మనం ఇంకా పనులు అక్కడికి వెళ్ళి మనం అడగడానికి ఉంటుంది. భాష కానీ మేము కానీ పోయి అడగడానికి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన డివిజన్ తరఫున మన బూత్లో మన 200 బూత్లో ఈసారి మెజార్టీ తెస్తామని మీరందరూ మేడం గారి ముందు హామీ ఇవ్వాలి. ఎందుకంటే 10 సార్లు మనం వర్క్ చేస్తున్నాం. వర్క్ 2 కోట్లు 2.5 కోట్లు చేసాం. ట్రైన్లు కానీ పైప్ లైన్లు కానీ హౌసులు కానీ ఎన్ని చేసాం. మనకి ఓటింగ్కి వచ్చేళ్ళకి మనకు వచ్చేళ్ళకి కట్ అవుతుంది, మైనస్ అవుతున్నాం. అది ఎక్కడ లోపం జరుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించి మీరు అందరూ కలిసికట్టుగా ఈసారి మనకి మేడం గారికి మీరు సపోర్టులతోటి మనకి ఈ బూత్ మెజార్టీ చేసి పడతామని. ఎందుకంటే మనం పనులు చేర్చుకుంటున్నాం. పోయినసారి 2.5 కోట్లు చేర్చు ఇక్కడే మీ భాష చేర్చాడు. అందుకని ఏంటంటే మనం ఏంటంటే ఈసారి బాత్రూమ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, మొత్తం కాలువలు కావచ్చు, రోడ్లు కావచ్చు అన్ని చేయించాడు తిరిగి. కానీ మనకి ఓటింగ్కి వచ్చేలా మనకు రావట్లా. ఆ లోపం ఎక్కడ జరుగుతుందనేది మనం ఆలోచించుకొని మేడం గారికి సభాముఖంగా మీరు అందరూ హామీ ఇవ్వాలని, బూత్ ఈక్వల్ చేయటమా లేదంటే మెజార్టీ చేస్తున్నారు అనేది మనం 18వ డివిజన్ మన 2 బూతులు ఇక్కడ ఈ 2 బూతులు మన మెజార్టీ చేసుకొస్తే మనం ఇంకా పోయినసారి 4 కోట్లు చేర్చుకున్నాం. ఈసారి ఇంకా అన్నీ అన్నగారికి వెళ్ళి మాకు ఇది కావాలి, మా బూత్ మెజార్టీ చేసుకొచ్చావు అని అడగడానికి అనేది మనకు ఒక ఉంటుంది. అది మనం చేయలేనప్పుడు ఏంటంటే మనం అక్కడ అందరూ పోయి చేతులు కట్టుకొని ఉంచోటి. అదేంటంటే మీరు అందరూ ఆలోచించుకొని ఒకసారి మీరు అందరూ మాట్లాడుకొని ఇక్కడ లేదా ఇక్కడ ఉన్నారు, భాష ఉన్నారు, మన దయానందం ఉన్నారు, అందరు ఉన్నారు, మేము వస్తాం, అందరం కూర్చొని అందరితో తిరుగుదాం, మాట్లాడదాం, అన్ని అందరి కాడికి అడుగుతాం. సరే ఆ పార్టీ లేదు ఈ పార్టీ అందరి కాడికి వెళ్ళి అడుగుదాం. అది మనం ఫ్యాక్టరీ గురించి మన స్కూల్ గురించి 5th వరకు అయినా చాలు, కనీసం బేస్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ వెళ్ళటానికి వాళ్ళు కొంచెం సేపు ఒకటి లోపు ఏదైనా మనీ చూసుకుంటారు. వాళ్ళైతే మంట చేసుకొని కూలి పనులు చాలా తక్కువ వస్తాయి వాళ్ళకి. ఈ మధ్యలో ఈ మందు వల్ల అవి ఇవి కొన్ని అడిపోతూ ఉంటాయి. ఇంకోటి ఆటో మాకు కానీ మాకు ఆయన వేసే డబ్బులు మాకు రాబోయే పెట్టుకోలేదు. కానీ ఆటో 10,000 ఇస్తున్నారు, ఇచ్చినా కానీ వాళ్ళకి వాళ్ళకి 50,000 కట్ చేసుకుంటున్నారు. కాసేపు 3 4 ఎక్కితే కొంతని అదేదో
షర్ట్ లేదని అవి లేదని ఎన్నో కట్టలేదు ఇస్తున్నారు, కానీ ఇచ్చినందుకు త్రిపుల్ తీసేసుకుంటున్నారు. కానీ ఉపయోగం ఏమి ఉండదు కదా మేడం. మా ఇంటి విషయానికి వస్తే మా మామయ్య గారు ప్రెసిడెంట్ ఇక్కడ, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేశారు. తర్వాత ఆయన చనిపోయారు. నేను టీడీపీ, ఇంకా నాకు అంటే అభిమానము. నేను టీడీపీకి వచ్చిన తర్వాత అన్ని రోడ్లు వేసారు, మా రోడ్డు ఒక్కటే ఆపేసేసారు. టీడీపీ వచ్చిన తర్వాత నాకు రోడ్డు వేసారు, ఆ లైన్ వరకే ఆపేసుకున్నారు. కాలువలు అన్ని వైపు తీసారు, మా కాలువ ఆపేసేసారు. ఈ పార్టీ వచ్చిన తర్వాతే మాకు కాలువలు వేసేసారు. కానీ ఈ పార్టీ వస్తే నాకు ఏదో పని జరుగుతుందని నాకు చాలా నమ్మకం. కానీ ఖచ్చితంగా నా తరఫున కూడా నేను ఓట్లు వేపిస్తాను. ఖచ్చితంగా జనార్దన్ రావాలి, అందరూ వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతున్నారు. కానీ నిజంగా మాకు పని జరిగిందంటే ఒక జనార్దన్ హయాంలోనే. ఆయన కోసం చేస్తాం, ప్రతి ఒక్కరి కోసం చేస్తారు. చెప్పారు కదా ఇందాక అన్న గారు, ఏమనంటే ఆయన నడిచే దారిలో కూడా వీళ్ళే మన వాళ్ళు వేసారు రోడ్డు. అలా నమ్ముతున్నాం మేము. ఖచ్చితంగా మాకు పనులు, ఫస్ట్ జాబులు కావాలి. ఫ్యాక్టరీలో ప్రతి ఒక్క చాలా మందికి చిన్న వయసు వాళ్ళు కూడా క్యాన్సర్ ఉంటుంది మేడం. అది చాలా బాధ కలిగిస్తుంది. కానీ ఆ సమస్య నీరు వాటర్ ఏంటంటే వాళ్ళు కిందకి పెట్టేస్తున్నారంట. కొంతమంది దెబ్బ తీసుకుంటున్నారు, ఏదో వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూస్తుంది. వాళ్ళ ఇంట్లో వస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ పడేదంతా బయట వాళ్ళు కదా మేడం. అది మాత్రం చాలా హెల్ప్ చేస్తారు, మేము నమ్ముతున్నాము. ఇంకోటి ఏంటంటే మేడం మన కోసం నమ్మి బయటకు వచ్చారు. మాకు ఆడపిల్లలు ఇప్పుడు ఉన్నారు మేడం. 7-6 దాటిందంటే మేము బయటకు పంపించాం. కానీ మీరు మా కోసం వీళ్ళు ఇలా వచ్చి కూడా ఇంత కష్టపడాలంటే చాలా ధన్యవాదాలు మేడం. మేము అడిగిన పనులు మాత్రం మాకు ఖచ్చితంగా చేయాలి. మేము ఎన్ని అడుగుతున్నామో అలాగే మీ పక్కన ఏమిటి మిమ్మల్ని గెలిపిస్తాం మేడం. మాది సొంతూరు, కానీ మేము ఒంగోలులో ఉంటాం. ఎందుకంటే నాకు వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాస్త ఇబ్బంది అని. పైగా మా డాడీకి పెట్రోల్ చాలాసార్లు పెంచారు కదా, అందుకని ఇంకా ఇలా ఇబ్బంది అయిపోయి మేము ఒంగోలులో ఉంటున్నాం. మా ఊరు వదిలిపెట్టి మేము ఒంగోలులో ఉంటున్నాము. మీరు చెప్పండి, ఎక్కడన్నా మీరు మీ ఇంట్లో ఉండకుండా వేరే ఊరు వెళ్ళినప్పుడు ఒక వీక్ 1 వీక్ అనుకుందాం, లేకపోతే 3 రోజులు అనుకుందాం, మీరు మీ ఇంటి దగ్గర లేనప్పుడు మా గవర్నమెంట్ మాకుంది అన్న ధైర్యం మీకుందా? అంటే మీ ఇంటి ముందు వాళ్ళ గడ్డి పెరిగితే గానీ మా గవర్నమెంట్ మాకుంది, వాళ్ళు శుభ్రం చేస్తారనేది ఉందా? మా ఇంటి లైట్ వేసేవాళ్ళు కదా మేడం, లైట్లు తీసేసేవాళ్ళు. ఒకసారి పేపర్లో కూడా వేయించేసాను నేను. మా పేరుతో ఫోన్ చేసి అడిగారు, మీ ఇంటి ముందు లైట్ తీసేసారంటే కావాలంటే నాకు వచ్చి మామయ్య చెప్పగానే వచ్చి లైట్ వేసేసారు. నిజంగా మేడం, మాకు టీడీపీ హయాంలో మాత్రం చాలా పనులు జరిగాయి. నా ఒక్కదాని కోసం అందరి కోసం జరగాలని నేను కోరుకుంటున్నాను మేడం. చెప్పింది అర్థమైందమ్మా. ఏంటంటే మనం ఊర్లో లేకపోయినా మన ఇంటి ముందు వీడి ముందు శుభ్రం ఉంటుంది కదా, వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు క్లీన్ చేస్తారు కదా, ఇప్పుడు జరగట్లేదు అడిగితేనే వెళ్ళి మా అమ్మగారు చేసి ఇలా చండాలం ఉంది, లైట్ వెలగట్లేదు, ఇదంతా ఇలా ఉంది, ఏదన్నా వస్తాయి అంటే మేము నలుగురమే ఉంటాం, అంటే ఎవరు ఉండరు, ఉంటారు బట్ వాళ్ళ వైపు ఎవరు ఉండదు. సో ఏదన్నా కొట్టారు మేడం, కానీ పగల కొట్టిన రోడ్డు కనీసం అది కూర్చాలి కదా మేడం. మేము మనుషులు డబ్బులు పెట్టి మేము గుర్తు చేసుకున్నాం, లేదంటే మా హస్బెండ్ చేశారు మేడం. ఇంత కష్టం మాకు అవసరం మేడం. ఓటు వేసి ఇలా మేము అది ఇస్తాం ఇది ఇస్తాం హామీలు ఇస్తారు, ఓకే ఇచ్చే అందరు ఇస్తా ఉంటారు, కానీ నిజాయితీగా చేసేవాళ్ళు మాకు కావాలి మేడం. అది జనార్దన చేస్తారు, మేము నమ్మకం అడిగి చేయొచ్చు. తప్పకుండా మీ అందరి నమ్మకం నిలబెట్టుకుంటారు జనార్దన్ గారు, తప్పకుండా డెఫినెట్ గా చేస్తారు. ఏంటంటే మాటలు చెప్పి వెళ్ళిపోయే రకం కాదమ్మా జనార్దన్ గారు, తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసుకుంటారు. తప్పకుండా మీ అందరి బాధ కూడా తీరుద్దమ్మా. అయ్యో మీరంతా ఇంతసేపు వెయిట్ చేయలేదు ఇక్కడ. పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణ